జస్ట్ ఒక ప్లేట్ ఇలాంటిది ఉంటే చాలు. 2 మినిట్స్‌లో మినీ కేక్స్ రెడీ అవుతాయి. ట్రస్ట్ మీ. వెల్కమ్ టు మినీ మదర్ డైరీస్. మీ దగ్గర ఇలాంటి గుంత పనుగుల ప్లేట్ ఉందా? సో, 2 మినిట్స్‌లో కేక్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. నో ఎగ్, నో షుగర్ అనమాట. చాలా సింపుల్‌గా, త్వరగా, క్విక్ అయిపోయిద్ది. పిల్లల లంచ్ బాక్స్‌లోకి, స్నాక్స్ బాక్సుల్లోకి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చనమాట. సో, మీ దగ్గర ఇలాంటి ప్లేట్ ఒకటి, ఫోర్క్ స్పూన్ ఒకటి ఇవి 2 ఉంటే చాలు. పర్ఫెక్ట్ చాక్లెట్ మినీ కేక్ రెడీ. సో, చూసారు కదా! ఈ కేక్స్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి నేనిక్కడ షుగర్ యాడ్ చేయట్లేదు. ఓన్లీ బెల్లంతోనే చేస్తున్నాను. సో, అరకప్పు బెల్లం, ముప్పావు కప్పు పాలు. కాపోతే నేను కొన్ని పక్కన తీసి పెట్టాను. అరకప్పు వాడుతున్నాను. మిగతావి నెక్స్ట్ తర్వాత యూజ్ చేస్తాను. కప్పు మైదా అనమాట. మీకు మైదా ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో గోధుమ పిండి తీసుకోవచ్చు. నా దగ్గర ఏంటంటే గోధుమ పిండి లేదు, అందుకనే మైదా యూజ్ చేశాను. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్. ఇది సూపర్ మార్కెట్లలో దొరికిద్ది. ఇది లేకపోతే మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ లేకపోతే మీరు కాఫీ పొడి. మా దగ్గర కాఫీ పొడి కూడా లేదు. ఏం చేయాలి అనుకుంటే నార్మల్గా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. కొంచెం సాల్ట్, అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. నెక్స్ట్ మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే రిఫైండ్ ఆయిల్ అనమాట, అది వేసుకోవచ్చు. నేను మెజర్మెంట్స్తోనే తీసుకుంటున్నాను. అరకప్పు ఆయిల్ తీసుకొని ఇప్పుడు వీటి మొత్తాన్ని ఇలా మిక్సర్ ఉండిద్ది కదా, దాంతో క్లాక్ వైజ్గా తిప్పుతూ ఉండండి. నేను వేసిన మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయన్నమాట. సో ఇలా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే నేను బెల్లం యూజ్ చేశాను కాబట్టి అక్కడక్కడ బెల్లం పలుకులు ఉంటాయి, అవి మొత్తం మెత్తగా స్మాష్ అయిపోతాయి అన్నమాట. ఇలా కలిపితే మీరు షుగర్ యూజ్ చేసే పని అయితే ఇంతసేపు కలపన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్ కలిపితే సరిపోయిద్ది. ఇప్పుడు ఫైనల్గా మిక్సర్ తీసి పక్కన పెట్టేటి స్పూన్ ఉండిద్దిగా, స్పూన్ తోటి ఒకసారి అంచులన్నీ తుడుచుకొని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. కదిలించకండి. ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్. సో ఫైనల్లీ నేనైతే 20 మినిట్స్ ఉంచాను. 20 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ ఇలా కలిపి, ఇందాక నేను అరకప్పే కదా వేసింది, ఇప్పుడు కొంచెం మిగతా పాలు ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టేశాను కదా, వాటిని ఇప్పుడు ఇదే మిశ్రమంలో వేసి ఒక 1 మినిట్ మిక్స్ చేయాలి బాగా స్పూన్ తోటి. సో చూసారు కదా, ఈ థిక్నెస్ వస్తే సరిపోద్ది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ఇందాక మనం చెప్పాం కదా, ఈ ప్లేట్ గుంత పునుగుల ప్లేట్, ఇది లేకపోతే మీరు చిన్న చిన్న అవి ఉంటాయి కదా గ్లాసెస్ కానీ బౌల్స్ కానీ, వాటికి ఆయిల్ అప్లై చేసుకొని పాన్ మీద ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది, బేక్ చేసుకుంటే సరిపోద్ది. సో అవి కాకుండా ఇవి అయితే చాలా క్విక్గా అయిపోద్ది. జస్ట్ 2 మినిట్స్లో కేక్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా కొంచెం పెద్ద గరిటె తీసుకొని ప్లేట్ మొత్తంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా అన్నీ అడ్జస్ట్మెంట్ చూసుకోండి. వేటల్లో మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా అన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఏమన్నా పిండి ఎడ్జ్ల్లో ఉంటే వాటిని ఫింగర్ తోటి తీసేయండి. ఇంకా లాస్ట్లో ఇలా డిప్ చేయండి. డిప్ చేయడం వల్ల ఏంటంటే బబుల్స్ రాకుండా ఉంటాయి. ఇక్కడ నేను కొంచెం పిల్లల కోసం చాక్లెట్ని ఇలా మ్యాష్ చేసి ఇక్కడ కొంచెం డెకరేట్గా చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో జస్ట్ 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోద్ది. పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మాడిపోతాయన్న డౌట్ ఏం పెట్టుకోకండి. సో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి జస్ట్ 2 మినిట్స్ తర్వాత మూతని ఇలా రిమూవ్ చేసేయండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఆ ప్యాన్ నుంచి డిమోల్డ్ చేసేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ అన్నమాట. 2 మినిట్స్ కల్లా కుక్ అవ్వేమన్న డౌట్ అయితే అస్సలు పెట్టుకోకండి. జస్ట్ 2 మినిట్స్ చాలు, ఎక్కువ కూడా వద్దు. ఎక్కువసేపు ఉంచినా మాడిపోతాయి. సో చూసారు కదా, ఎక్కడ మాడిపోలేదు. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మిగతా పిండిని కూడా ఇలానే వేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా ఇలా పోర్కు స్పూన్ పెట్టి ఇలా తీస్తే ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అసలు వంట రానోళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మినీ కేక్స్. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసి పెట్టుకోండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ
లేకపోతే స్కూల్ లంచ్ బాక్స్‌కి, స్నాక్స్ బాక్సుల్లోకి చాలా అంటే చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోతాయన్నమాట. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా! ఎలా ఉందో? లోపలైతే పిండి అయితే అస్సలు లేదు. బాగా సాఫ్ట్‌గా బాగా కుక్ అయ్యాయి. కేక్ ప్యాన్‌లలో ఏసి గంటలు గంటలు బేక్ చేయనవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్ అంతే. చూసారు కదా! నచ్చిందా? ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి. అంతలోపు నా ఛానల్‌ని ఫాలో అయిపోండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్.